టీచర్లది రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుంది సీఎం జగన్. టీచర్లను సైతం రెచ్చగొట్టేందుకు ప్రతిపక్షం ప్రయత్నిస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఎల్లో మీడియా కూడా రెచ్చగొట్టేలా కుట్రలు చేస్తుందన్నారు. విజయవాడలో ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గురు పూజోత్సవం కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పేదలు మంచి చదువులు చదవాలనేది సంస్కరణల లక్ష్యమన్నారు. అన్ని రాష్ట్రాల కంటే మరుగ్గా ఉండేలాగా మార్పుల దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే కాకుండా మెనూలో మార్పులు చేశామన్నారు. టీచర్లు తమ పిల్లల్ని ప్రభుత్వ స్కూల్లో చేర్పించేలా చర్యలు తీసుకుంటామన్నారు. గురువులకు వందనం. నాకు చదువు నేర్పిన గురువులకు, అనేక తరాలకు చదువులు నేర్పుతున్న గురువులకు శిరస్సు వంచి వందనాలు చేస్తా ఉన్నా. మన రాష్ట్రంలో ఇటు ప్రభుత్వ రంగంలోనూ అటు ప్రైవేట్ రంగంలోనూ ఎయిడెడ్ విద్యా సంస్థల్లోనూ పనిచేస్తున్న అందరి టీచర్లకు, అందరి లెక్చరర్లకు అందరికీ కూడా ఈరోజు ఈ ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ టీచర్స్ డే. మన అమ్మఒడితో పాటు, సంపూర్ణ పోషణంతో పాటు, గోరు ముద్దతో పాటు, విద్యా కానుకతో పాటు, మనబడి నాడు నేడుతో పాటు, ఇంగ్లీష్ మీడియంతో పాటు, సిబిఎస్ఈ సిలబస్తో పాటు, సబ్జెక్ట్ టీచర్స్ కాన్సెప్ట్తో పాటు, బైజూస్ సంస్థతో ఒప్పందంతో పాటు 8వ తరగతి పిల్లలకు ట్యాబ్స్ ఇవ్వడంతో పాటు, డిజిటల్ క్లాస్ రూమ్స్తో పాటు, బైలింగ్వల్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వడంతో పాటు, సునాయాసంగా బోధించేందుకు టీచర్లకు కూడా స్కిల్స్ అప్గ్రేడేషన్ ప్రోగ్రామ్స్తో పాటు, ఇక హైయర్ ఎడ్యుకేషన్కి వస్తే విద్యా దీవెనతో పాటు, వసతి దీవెనతో పాటు, కరికులం చేంజెస్తో పాటు, ఇలా ఈ 3 ఏళ్లలో ఈ కార్యక్రమాల మీద మాత్రమే మనందరి ప్రభుత్వం చేసిన వ్యయం అక్షరాల కేవలం ఈ కార్యక్రమాలకు మాత్రమే మనందరి ప్రభుత్వం చేసిన ఖర్చు, చేస్తూ ఉన్న ఖర్చు ఈ సంవత్సరంలో చూస్తే 53,000 కోట్ల రూపాయలు కేవలం విద్యారంగంలో వీటిపైన మాత్రమే ఖర్చు చేస్తూ ఉన్నాం. నా సేన కోసం నా వంతు. పారిశ్రామికవేత్తల దగ్గర, బడా బాబుల దగ్గర విరాళాలు తీసుకొని మన పార్టీని నడిపే పరిస్థితి మనకు వద్దు. జన సైనికులుగా, వీర మహిళలుగా మనం పార్టీకి అండగా డబ్బులు సమకూర్చుకొని పార్టీని ముందుకు వెళ్దాము. కావున ప్రతి ఒక్కరూ జనసేన పార్టీకి విరాళాలు ఇచ్చి మన భవిష్యత్తు కోసం పోరాటం చేస్తున్న పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉందాం. సినిమాల ద్వారా వచ్చిన డబ్బులను పార్టీ నటిస్తున్నారు. మనం అందరం పార్టీకి ఆర్థికంగా అండగా ఉంటే పవన్ కళ్యాణ్ గారు పూర్తి స్థాయిలో మన భవిష్యత్తు కోసం పనిచేయడానికి వీలవుతుంది. జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ వెంకటలక్ష్మి ఘంటసాల. పార్టీని ముందుకు తీసుకెళ్లాలి అంటే కనుక ఖచ్చితంగా మీరందరూ కూడా అందరూ భాగస్వాములు అవ్వాలి. ఇందులో ఎలాంటి ఇబ్బంది లేదు. ఎందుకంటే 10 రూపాయల కాడి నుంచి కూడా మీరు ఇచ్చేది ఒక పేదవాడికి, అది మీరంతా మొత్తం మీద ఇచ్చింది అది పేదవాడికి ఎక్కువ మొత్తంలో చేరుతుంది. పార్టీ అది సద్వినియోగం చేసుకుంటుంది. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు సేవా కార్యక్రమంలోనూ మన నిజాయితీ గల పార్టీ. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ రోజున న్యాయబద్ధంగా పోరాటం చేస్తున్నాం. ఇప్పటికే న్యాయ పోరాటమే గెలుస్తుంది. ఆ న్యాయం నిదానంగా అయినా సరే ఆఖరికి మనకు గెలిచేది న్యాయమే. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు న్యాయ పోరాటం చేస్తున్నారు. సమాజ శ్రేయస్సు గురించి, రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి, మరీ ముఖ్యంగా మన అందరి గురించి కూడా, జనసేన పార్టీలో పనిచేస్తున్న మన అలాంటి వాళ్ళందరి గురించి కూడా ఆయన అహర్నిశలు కష్టపడి ఈ రోజున చేస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళు అంటున్నారు ఆయన సినిమాలు చేసుకుంటున్నారు అంటే వాళ్ళ దగ్గర 1,00,000 కోట్లు ఉన్నదో, లేకపోతే అమ్మ అబ్బా సంపాదించిందో, లేకపోతే సీఎంల కొడుకులో కాదు. ఆయన సాధారణ ఉద్యోగి కొడుకుగా వచ్చి సినిమా ఇండస్ట్రీలో ఒక పేరు ప్రఖ్యాతులు గాంచిన పవన్ కళ్యాణ్ గారు
సినిమాలు తీయకపోతే ఈ రోజున ఏ మీటింగ్ పెట్టాలన్నా, లేకపోతే కౌలు రైతులకు డబ్బులు ఇవ్వాలన్నా, లేకపోతే ఇంకొక కార్యక్రమం సేవా కార్యక్రమాలు చేయాలన్నా డబ్బులు ఉండవు. ఎందుకంటే పార్టీలో మాలాంటి వాళ్ళు ఉన్నప్పటికి కూడా మేము కూడా ఆర్థికంగా బలంగా ఉన్న వాళ్ళం కాదు. ఏదో పార్టీ ఫండ్ లక్షల్లోనూ కోట్లలో ఇచ్చేసి సరే పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ కార్యక్రమం చేసేయండి మేము ఇస్తామని చెప్పడానికి. అందుకని ఆయన సినిమాలను కూడా ఇటు రాజకీయ రంగంగా కూడా ఉంటూ సినిమాలు చేయడానికి ప్రత్యేకంగా కారణము ఆయనకి ప్రతి సినిమాకు కూడా కోట్లలో ఆయనకి డబ్బులు ఉంటుంది. ఆ డబ్బులు వస్తే గనక పార్టీ పరంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పార్టీ నడపడానికి కూడా అవసరం అని చెప్పేసి ఈ రోజున ఆయన సినిమా తీయడం కూడా జరుగుతుంది. అందుకని ఆయన అంటున్నారు ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పార్టీలో ఉండట్లేదు, రాజకీయ నాయకుడు అంటే ప్రజల్లో ఉండాలని చెప్పేసి. ఎందుకంటే ఆయన డబ్బు ఆయనే చూసుకుంటూ ఇటు రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కూడా ఆలోచిస్తూ పార్టీని ముందుకు నడపాలంటే చాలా కష్టం. కాబట్టి మనమందరం కూడా ప్రతి ఒక్కరం కూడా భాగస్వాములు అయ్యి ఆయనకి ఇవి పెట్టిన డొనేషన్ విషయంలో కూడా మనం అందరం తలోక చేయ అందిస్తేనే ఖచ్చితంగా ఈ రోజున పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్ళాం. కాబట్టి ఇందులో ఎవరు ఎంత వేస్తున్నారని చెప్పేసి ఎంత అని ఇంత కొలత గాని ఇంత ఇవ్వండి అని గాని ఏమి ఉండదు. మీ దగ్గర ఫేస్బుక్ పే గాని, వాట్సాప్ పే గాని, గూగుల్ పే గాని ఉంటే గనక మనకు ఒక నెంబర్ ఇచ్చారు కాబట్టి దాని ద్వారా మీరు ఎంతో కొంత మీకు 10 రూపాయల దగ్గర నుంచి మీరు ఎంత ఇచ్చినప్పటికీ కూడా అది పార్టీకి మంచి చేయడానికే, అది పేదవాళ్ళ గురించి చేస్తారు. మీరంతా కుర్రవాళ్ళు, రోజువారీ పని చేసుకునే వాళ్ళు, మీరు వేలల్లోనూ వందల్లోనూ అక్కర్లేదు. ఒక 50 రూపాయలు వేసినా 100 రూపాయలు వేసినా అది పార్టీకి ఎంతో లబ్ధి చెందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగా కూడా మీరు అందరూ ఆలోచించి మీతో పాటు మిగతా వాళ్ళందరూ కూడా చెయ్యని చెప్పేసి మన దెందురు నియోజకవర్గం ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక 50 రూపాయలు 20 రూపాయలు 100 రూపాయలు ఎవరో ఒకళ్ళు ఫోన్ పే ద్వారా దానికి పంపించాలని చెప్పేసి కూడా మీ అందరికీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా, ఎందుకంటే ఆయన పుట్టినరోజు వేడుకలు వీటి కంటే కూడా పేద ప్రజల కష్టాలు తీర్చడానికి పార్టీ ముందుకెళ్లాలి, జన సైనికులు ముందుకెళ్లాలి. అలా వెళ్లే వాళ్ళే జన సైనికులు, యువత అని చెప్పేసి ఆయన గట్టిగా ప్రగాఢగా నమ్ముతుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఆ విధంగా ఆ దశలో మనం ఏదో ఆటకాయితంగా మనం ఏదో పార్టీ గురించి ఈ రోజున ర్యాలీలు అవి కాదు, మనం భవిష్యత్తు తరాలని మనందరినీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా పార్టీని బలంగా చేకూర్చాలంటే ఆర్థిక పరిపుష్టి కూడా ఉండాలి. ఆర్థికంగా ఉండడానికి కూడా మీరు అందరూ సహకరిస్తారని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఢిల్లీ మద్యం కుంభకోణంలో జగన్ రెడ్డి భార్య భారతి ఏటు విజయసాయిరెడ్డి బంధువుల ప్రమేయాన్ని సిబిఐ తన దర్యాప్తులో గుర్తించిందని, ఆ అవినీతి నుంచి ప్రజల దృష్టిని మరల్చేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు అంటున్నారు. అధికారంలో ఉండగా నువ్వు కాకి బట్టలు వేస్తే నీకే తొడగొట్టవచ్చు అనుకున్నావు. కాకి బట్టలు 30 సంవత్సరాలు ఉంటుందో నీ అధికారం ఉన్నంత వరకు, నువ్వు ఆ శాఖలో పనిచేసినంత వరకే. కానీ ఈ బట్టలు వేసుకున్న కార్యకర్త రెచ్చగొట్టొద్దు, ఎవరిని ఎవరు రెచ్చగొట్టొద్దు. మంచిగా బతుకుదాం, జీవనం సక్రమంగా కొనసాగిద్దాం. అంతేగాని మీ ఇష్టం వచ్చినట్టుగా మీరు వ్యవహరించాలనుకుంటే ఎవరు కూడా చేతులు ముడుచుకోవాలా. న్యాయం అందరికీ ఒకటే, అది చెప్పింది చట్టం, అది చెప్పింది రాజ్యాంగం. అంతేగాని రాజ్యాంగ విరుద్ధంగా నీ కాకి బట్టలతో నీ కాకి జులం ఎవరి మీదైనా చూపించాలనుకుంటే ఖబర్దారని చెప్పి చెప్తా ఉన్నా. ఈ సందర్భంగా ఎవరైనా ఒకటే మర్యాద ఇస్తాం, మర్యాద తీసుకోవడం చేత కాకపోతే ఏ రకంగా ఉండాలో మాకు తెలుసు అని చెప్పి జైలుకి తీసుకెళ్తానంటే తీసుకెళ్ళు. అంతేగాని మహిళల మీద కూడా మగవాళ్ళ చేత మీద మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా అని నేను అడుగుతా ఉన్నా. అన్నం పెట్టే అన్నం తీసుకొచ్చిన వీటి మీద నుంచి కాళ్ళు వేసి మీరు పైకెత్తుతారా? దీన్ని విడిగాలు మీకు అన్నం మీద కాలేసిన ఎవడయా ఎదవ కాకపోతే వాడికి ఒక పోలీసు ఉద్యోగం ఎవడిచ్చారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నేను అన్నం అని చెప్తున్నా కూడా దాని మీద కాళ్ళేస్తారా? ఇంతకంటే ఆ రాజకీయం ఏమైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇంతకంటే దుర్మార్గం ఏదైనా ఉందా అని చెప్పి నేను ఉద్యోగి యూనిఫామ్ పవర్ ఆ పదవిలో ఉన్నంత వరకే, కార్యకర్త చొక్కా పవర్ జీవితకాలం. కాకీలు రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టపరిధి దాటి ప్రవర్తించవద్దు. మహిళలను మహిళా పోలీసులు లేకుండా అరెస్టు చేస్తారా? అన్నం మీద కాలేసి తొక్కుతారా? మీరు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా? విజయసాయిరెడ్డికి దగ్గర బంధువులు ఎవరైతే ఉన్నారో అరవిందో ఫ్యామిలీకి సంబంధించి
ఆ కంపెనీ డిస్టిలరీకి సంబంధించిన వ్యక్తులు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో సిబిఐ ఎంక్వైరీలో దోషులుగా ఉన్నారు. అదేవిధంగా ఆదాని డిస్టిలరీకి సంబంధించి ఈరోజు ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో 5,000 కోట్ల కుంభకోణం జరిగింది. దీన్ని మేము చెప్పడం కాదు, తెలుగుదేశం పార్టీ చెప్పడం కాదు, మొత్తం అన్ని మీడియాలో సిబిఐ ఎంక్వైరీ జరుగుతూ ఉంది. నేషనల్ మీడియా కూడా ఎక్కువ వస్తూ ఉంది. దానికి మూలాలు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నాయి. ఈ జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులకు సంబంధించి దానికి లింకులు ఉన్నాయి. ఈయన తాపేదారులకు లింకులు ఉన్నాయి. ఈ లింకులను తెలుగుదేశం పార్టీ బయట పెట్టింది, ఆధారాలతో కూడా నిరూపించింది. దీన్ని ఎట్టైనా పక్కదారి పట్టించాలని నీ పెయిడ్ ఆర్టిస్ట్ ఎవరైతే ఉన్నారో ఆ పోతుల సునీతను బయట తీసుకొని వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద, చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యుల మీద, లోకేష్ గారి మీద అవాకులు చవాకులు పెడతారా? మీరు నిరూపించుకోండి, మీరు పరువు నష్ట దావా చేయండి, సిబిఐ మీద మీరు పోరాటం చేయండి, మాకు దీంట్లో సంబంధాలు లేదని. దాన్ని వదిలేసి మీరు చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవడానికి, రాష్ట్ర ప్రజలను పక్కదారి పట్టించాలని ప్రతిపక్ష పార్టీలు దూషిస్తే, ప్రతిపక్ష నాయకుల్ని తిట్టితే, వాళ్ళ కుటుంబ సభ్యుల్ని ఎలా పడితే అలా మాట్లాడితే, మీరు చేసిన కుంభకోణాలు లిక్కర్ స్కాములు పక్కదారి పట్టవు. మీరు సంపాదించిన ఆస్తులు, మీరు దోచుకున్న సంపద ఆంధ్రప్రదేశ్ ను దోచుకుంటున్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా విస్తరించారు. ఈ లిక్కర్ కుంభకోణాన్ని బయట పెట్టారనే సునీత గారిని పంపించి సజ్జల రామకృష్ణారెడ్డి ఒక పేపర్ రెడీ చేసి నువ్వు తిట్టమ్మా, ప్రజలంతా దీని గురించి మర్చిపోతారు అనుకుంటున్నారేమో. ప్రజలు మర్చిపోరు. ఈ ఆంధ్రప్రదేశ్ లో జే బ్రాండ్ తాగి ఏ విధంగా అనారోగ్య పాలవుతున్నారో నువ్వు దేశవ్యాప్తంగా అందరినీ మధ్యస్థిమితం లేకుండా చేయాలని ఈ జగన్మోహన్ రెడ్డి అని కంపెనీ మొదలుపెట్టింది. దీన్ని తెలుగుదేశం పార్టీ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదు. నీ జే బ్రాండ్ల మీద, నీ లిక్కర్ కుంభకోణాల మీద పోరాటం చేస్తూనే ఉంటాం, వదిలిపెట్టే ప్రసక్తి లేదు. కలెక్టర్ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపిన విద్యార్థినులు. అరకు ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేసిన జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, ఎమ్మెల్యే శెట్టి ఫాల్గునకు కళాశాల విద్యార్థినులు కృతజ్ఞతలు తెలిపారు. ఆదివారం మీడియాతో మాట్లాడారు. కళాశాలలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని గత వారం రోజులుగా తాము ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టామన్నారు. ఈ మేరకు కళాశాలలో అధ్యాపకులు నియమించేందుకు, రక్షణ గోడ నిర్మించేందుకు హామీ ఇచ్చారని తెలిపారు. గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారికి మా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాము. మేము గత శుక్రవారం నుంచి మేము మా ఇబ్బందుల గురించి ర్యాలీ చేస్తున్నాము. అది ఎమ్మెల్యే గారు వెంటనే తెలుసుకొని స్పందించి మా 25 లక్షలు మాకు తక్షణమే ఇవ్వడం అంటూ జరిగింది. అలాగే నాడు నేడు తరపున కూడా 25 లక్షలు ఇవ్వడం అంటూ జరిగింది. మా హాస్టల్లో నైట్ టైం వాచ్మెన్, వాష్రూమ్స్, డ్రింకింగ్ వాటర్ గురించి కూడా ఎమ్మెల్యే గారు తక్షణమే స్పందించారు. సోమవారం నుంచి మాకు ఫ్యాకల్టీస్ రావడం అంటూ కూడా జరుగుతుంది. అలాగనే కలెక్టర్ గారు కూడా తక్షణమే స్పందించి మా హాస్టల్కి వచ్చి మా ఇబ్బందులు ఇవన్నీ పట్టించుకున్నారు, చూశారు. వెంటనే తక్షణమే కలెక్టర్ గారు కూడా 12 లక్షలు ఇవ్వడం అంటూ జరిగింది. విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ. సీతమ్మధార క్షత్రియ సంక్షేమ సమితి ఆధ్వర్యంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ఆదివారం క్షత్రియ కళ్యాణ మండపంలో స్కాలర్షిప్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ మల్లికార్జున, నగర్ పోలీస్ కమిషనర్ శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, విశాఖ ఉత్తర నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు పాల్గొని విశాఖ జిల్లాలో 424 మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు సెంచురియన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎస్ఎన్ రాజు, కాశీ విశ్వనాథరాజు, దాట్ల కీర్తి ఉషారాజు, 14వ వార్డు కార్పొరేటర్ కె అనిల్ కుమార్ రాజు, క్షత్రియ సంక్షేమ సమితి ప్రెసిడెంట్ దాట్ల తిరుపతి రాజు మరియు డిఎస్పి వర్మ, కె శ్రీహరిరాజు, ఏఎల్ఎన్ రాజు, ఎన్ శ్రీనివాస్ రాజు, డైరెక్టర్స్, డోనర్స్, ఎగ్జిక్యూటివ్ మెంబర్, క్షత్రియ యూత్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. సంబంధించి అండ్ ప్రతిభ ఆధారంగా ఈరోజు సుమారుగా మోర్ దాన్ 400 పీపుల్కి మోర్ దాన్ 20 lakhs అబోవ్ అమౌంట్ని ఈరోజు స్కాలర్షిప్స్ రూపంలో డిస్ట్రిబ్యూట్ చేయడం అంటే చాలా మంచి విషయం ఇది.
దానికి కారకులైన క్షత్రియ సేవా సమితి పెద్దలు, అందులో పార్టిసిపేట్ చేసిన అందరి మెంబర్స్ కూడా మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రతిభ ఒక్కటే గీటు రాయి, ఇతర ఇంకేమీ కన్సిడరేషన్ తీసుకోవడం లేదని చెప్పి క్షత్రియ సంక్షేమ సంఘం వారు ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థిని వాళ్ళ అవకాశాలను ఇచ్చి వారు మరింతగా విద్యలో రాణించే విధంగా వారికి పెద్ద ఎత్తున స్కాలర్షిప్స్ ద్వారా ప్రోత్సహించడం అనేది చాలా అభినందన విషయం. ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం, దాంట్లో ఒక క్రమ పద్ధతిలో ప్రతిభ ఉన్న వారిని గుర్తించడం, వారిని మెడపోయడం, తర్వాత అన్ని ఎలిజిబిలిటీ ఉన్న వారికి మాత్రమే ఈ స్కాలర్షిప్ని అందించడం అన్నది ఇంత సిస్టమేటిక్గా చేసినందుకు నిజంగా నిర్వాహకులందరికీ కూడా అభినందనీయులే. ముఖ్యంగా ఈ స్కాలర్షిప్ను కూడా విద్య అన్నదాన్ని ఒక రంగాన్ని తీసుకొని గురువులే నవ సమాజ మార్గదర్శకులు. గురు శిష్య సాంప్రదాయం మానవ జాతికి శ్రీరామ రక్ష అని సెంచూరియన్ యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జేఎస్ఎన్ రాజు అన్నారు. ఆదివారం డాబా గార్డెన్స్ విజేఎఫ్ ప్రెస్ క్లబ్లో వైజాగ్ జర్నలిస్టుల ఫోరం సహకారంతో విశాఖ వెబ్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంగా ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించారు. ప్రముఖ కథక్ డ్యాన్స్ టీచర్ అధ్యాపకురాలు ఉత్సవ్ రాయ్లను ఘనంగా సన్మానించి సత్కరించారు. ఈ సందర్భంగా సన్మాత గ్రహీతలు మాట్లాడుతూ ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దిన తమకు ఆ ఆత్మసంతృప్తి ఎప్పుడూ ఉంటుందన్నారు. ఉపాధ్యాయుడిగా, అధ్యాపకులుగా సమాజంలో అందుకున్న గౌరవంతో పాటు ఎల్లప్పుడూ తమ బాధ్యతలను కూడా గుర్తు చేసుకుంటూ ముందుకు సాగుతామన్నారు. మొదలుపెట్టారు. అండ్ హీ ఈజ్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ఫిలాసఫర్స్ ఇండియా ఎవర్ ప్రొడ్యూస్. ఇందాక మూర్తి గారు చెప్పినట్టుగా అటువంటి గొప్ప ఫిలాసఫర్ని, టాలెంట్ని, మన మేధావి, పవర్ఫుల్ ప్రెసిడెంట్ ఆఫ్ రష్యా, యుఎస్ఎస్ఆర్ అట్ ద టైం, ఆయన ఎయిర్పోర్ట్లో తీసుకోవడం గొప్ప విశేషం. ఫిలాసఫీ అండ్ హ్యూమర్ రెండు ఆపోజిట్ కోణాలు, కానీ రాధాకృష్ణ గారి దృష్టిలో రెండు కలిపి ఉండేవి. ఎగ్జాంపుల్ చెప్పాలంటే విన్స్టన్ చర్చిల్, ఈయన్ని ప్రెసిడెంట్గా ఉండగా ఇప్పుడు డిన్నర్ పిలిచారు. పిలిచినప్పుడు పవర్ డిన్నర్ చాటింగ్ జరుగుతుంటే ఆయన అన్నీ ఏదైనా వీళ్ళు చేసేవన్నీ సామాజిక సేవా కార్యక్రమాలే, అదర్ యాక్టివిటీస్ ఏమి ఉండవు. అన్నీ వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం చేస్తుంది. వెల్ఫేర్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఒక వైజాగ్ మీట్ ది ప్రెసెస్ కానీ ప్రముఖులతో మీట్ ది ప్రెస్ కండక్ట్ చేయాలన్నా, లేకపోతే ఈ నగరానికి వచ్చిన ముఖ్యమంత్రి నుంచి రాష్ట్రపతి వరకు కూడా ఏ ఒక్కరినైనా సరే సత్కరించడం కానీ, వారిని కలుసుకోవడం కానీ, ఇతరత్ర కీలక భూమికి అంతా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం జర్నలిస్టులు వెల్ఫేర్ చూడడం. ప్రజలకు మెరుగైన సేవలు. వాసుపల్లి ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ శనివారం 41వ వార్డు సుబ్బలక్ష్మి నగర్ తదితర ప్రాంతాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. జగనన్న ప్రభుత్వం ప్రజలకు అందించిన సహాయాన్ని గుర్తు చేస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకుంటూ వాటిని తక్షణమే పరిష్కరిస్తూ కార్యక్రమం సాగింది. మరోసారి ఆశీర్వాదం సీఎంగా గెలిపించుకోవాలని ఎమ్మెల్యే వాసుపల్లి కోరారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పాలనకు ప్రజల వద్ద నుంచి పెద్ద ఎత్తున మద్దతు లభించింది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ కోడిగుడ్ల పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు. అఫీషియల్ కాలనీ అన్ని అపార్ట్మెంట్స్ వస్తూ ఉంటాయి. మాకు అపార్ట్మెంట్స్లో కూడా చాలామంది లబ్ధిదారులు ఉన్నారని చెప్పి ఈరోజే మాకు తెలిసిందన్నమాట. అపార్ట్మెంట్స్లో లబ్ధిదారులు అమ్మఒడి, అలాగే జగనన్న విద్యాదీవెన, వాళ్ళు ఎంతో ఆనందం వచ్చి జగన్ గారి ప్రభుత్వం మీద వారు ఆనందం వ్యక్తం చేస్తూ ఉంటే మాకు ఇప్పటి వరకు కూడా మాకు ఒక అపోహ ఉండేది. వ్రాత్ ఆఫ్ అప్పర్ కాస్ట్ ఓటర్స్, అప్పర్ కాస్ట్ ఎప్పుడు కూడా జగన్ గారికి ఓటు వేయరు అని చెప్పి ప్రతిపక్షం చెప్తా ఉంది. అగ్రకులాలేమో ఓటు వేయరు అని చెప్పి చెప్తా ఉంది. కానీ ఈరోజు చూస్తూ ఉన్నాం సుబ్బలక్ష్మి నగర్ అనేది ఏంటంటే కంప్లీట్గా అప్పర్ కాస్ట్, ఎక్కువగా బ్రాహ్మణ్స్ నివసించే అలాంటి ప్రాంతంలో కూడా ఈరోజు జగన్ గారు పాతుకుపోయారు గుండెల్లో అని చెప్పేసి మాకైతే చాలా ఆనందంగా ఉంది. దీన్ని బట్టి చూస్తూ ఉంటే మా అందరికీ కూడా అర్థమవుతూ ఉంది
175 నియోజకవర్గాలకు గాను 175 కూడా గెలుచుకునే స్థాయి మాకైతే ఉంది. 41 వార్డులో గడప గడపకి ప్రోగ్రాము మన వాసుపల్లి గణేష్ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే గారు వాసుపల్లి గణేష్ కుమార్ గారి ద్వారా జరుపుతున్నామండి. ఇక్కడ ప్రజలందరూ ఆనందంతో ప్రతి ఫలాన్ని దగ్గరుండి తీసుకుంటున్నారండి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఇంత లబ్ధి పొందింది. నెక్స్ట్ కూడా ఆయన ఎలక్షన్స్లో మనం గెలిపించుకొని మా ఎమ్మెల్యే గారిని కూడా బంపర్ మెజారిటీతో గెలిపించుకుంటే మన దక్షిణ నియోజకవర్గమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మొత్తం బాగుంటుందని కోరుకుంటూ